కోరుకుంటారు. ఇప్పటి తరం పొల్లగాండ్లు చూసుండకపోవచ్చు కానీ ఓ 30-40 ఏళ్ల కింద ఊర్ల పొంటి సారా ప్యాకెట్లు దొరికేటి. ఇక షారాన ఆటానాకు దొరికిన ప్యాకెట్లు సారా దాగి చాలా మంది పెయ్యులు ఖరాబ్ చేసుకున్నారు. అగో అట్లనే పట్నంలో సారా ప్యాకెట్ల జాగల కళ్ళు ప్యాకెట్లు అమ్ముతున్నారు. అది కూడా ఏ చెట్టు ఎక్కకుండా. మరి కళ్ళు అస్సలుదేనా లేకుంటే కల్తీదా, ఎవరు తయారు చేసిర్రు, ఏందా కథ అనేది పురాగా అరుచుకొని వద్దాం పారి. చూసిర్రు కదా, బత్తాలల్లా పాల ప్యాకెట్లు తీగ నిగనిగలాడుతున్నాయి. అన్ని కల్తీ కళ్ళ ప్యాకెట్లే. పట్నంలో ఉన్న గుండ్లపోచంపల్లిలో పోలీసులకు పట్టుబడ్డాయి. అయోధ్య నగర్లో ఉండే శంకర్ గౌడ్ అనే ఈ గ్రమంతుడు హోటల్ నడిపించుకుంటా మీదంగా గీ అడ్డమైన దందాకు పరదా గుంజిండు. ఇక కల్తీ కళ్ళు అమ్ముతుండని పోలీసులకు ఎరుకైతే ఊకుంటారా, తోవ దోలాడుకుంటా పోయి గేరేసి పట్టుకుర్రు. మరి గీ అడ్డమైన ప్యాకెట్ల కళ్ళు ఆయన తయారు చేస్తున్నాడో లేకుంటే ఇంకెక్కడికించైనా తెచ్చి అమ్ముతుండో తెలియదు గాని ఎస్వీఎస్ అనబడే మా కంపెనీల తయారైన చక్కటి చిక్కటి కళ్ళు దాగుర్రి, మత్తులో మునిగిపోర్రి అని పైసల ఆపచ్చకు పోతే చెవుతుంట మీ నుంచి సర్చినంత పనిచేసిర్రు పోలీసోళ్ళు. అన్ని బత్తాలు చదిరితే మొత్తం 270 ప్యాకెట్లు దొరికినాయి. అయితే ఈ కళ్ళు ప్యాకెట్లు ఏడికింద తెచ్చినవో చెప్పుషిచ్చానంటే నోరే ఇప్పలేదట శంకర్ కాక. దీంతోని ఇది పక్క దొంగదందానే అని అనుమానపడి ఆయనతో దొరికిన మాల్ మొత్తం మేడ్చల్ ఆబ్కారీ ఆఫీస్ కి పట్టుకపోయిర్రు. ఇక ప్యాకెట్ల కళ్ళు ముచ్చట గిట్లుంటే ఇటు సైదాబాద్ లో ఏకంగా డ్రమ్ములల్ల కొద్ది కల్తీ కళ్ళు పట్టుబడ్డది. ఇక చూడుర్రి అచ్చమైన కళ్ళు లెక్క ఎట్లా రంగు తేలిందో. దుఃఖం వెనక ఎన్నడు కడిగిర్రో తెలియని డ్రమ్ములల్లా దిక్కుమాల మందులు కలిపి కళ్ళు తయారు చేసి పెడితే పాపం కల్తీ కళ్ళు ప్రియుల నోటి కాడి సీసా పగలగొట్టిర్రు అధికారులు. బకెట్లు అందుకొని దన్న నాజు పట్టిన గోలం కడిగినట్లు అంత కింద పారబోసిర్రు. అటు మల్కాజ్గిరిలో పెట్టెల కల్తీ కళ్ళు ముచ్చట కూడా ఇట్లనే అయ్యింది. అన్ని సీసాలు కింద ఒలకబోసిన అధికారులు హెచ్చరికలు చేసి కేసులు రాసిర్రు. ఇట్లా ఒక్కతానా అని కాదు, తెలంగాణ అంతటా కల్తీ కళ్ళు అనేదే లేకుండా చేయాలని ఆబ్కారీ అధికారులు గట్టినే తల్లాడుతుర్రు. చూడాలి మరిగా గిట్ట ఇంకెన్ని చోట్ల పట్టుబడుతుందో.